అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ దినము దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞానం చేస్తున్నాము. దేవుని వాగ్దానం ఈ దినము తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. దేవుని వాగ్దానం ప్రకారం ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో దుఃఖము అనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో దుఃఖం అనే పరిస్థితి లేకుండా ఉండదు. అందుకే దేవుని వాగ్దానంలోనే చెప్పాడు, మీరు దుఃఖిత్తురు కానీ అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో దుఃఖిస్తున్నావో, ఒంటరిగా దుఃఖిస్తూ ఉంటారు చాలామంది. మంచం మీదకి వెళ్ళిపోయి ఎవ్వరికీ కనపడకుండా ఏడుస్తూ ఉంటారు. వారి పరిస్థితులు బట్టి, ఏం అర్థం కాని స్థితులు బట్టి, ఏం చేయాలో అర్థం కాని స్థితులు బట్టి వారు నలిగిపోతూ ఉంటారు. ఈరోజు నువ్వు అలాంటి భావంలో ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, నువ్వెవరితో చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక నువ్వు దుఃఖిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మారుస్తున్నాను. ఈ దుఃఖం సంతోషమగునని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడి దగ్గర ఉన్నాడు.